హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మినీ నాటుకోళ్ళ ఫామ్. ఈరోజు అయితే మన అడవి కూడా అయితే పిల్లలు చేసేస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, దీని కింద అయితే 12 గుడ్లు పెడితే 9 పిల్లలు అయితే చేసింది ఫ్రెండ్స్. ఇదైతే చాలా గ్రేట్, 9 పిల్లలు అయితే చేసింది. నేను ఇంకా ఇవి కూడా చేయదు అనుకుని భయపడ్డాను నేనైతే. చూడొచ్చు, ఇందులో ఒక 5 మాత్రం అడవి కోడిలాగా ఉన్నాయి. ఇంకా 2 పిల్లలు మన రాజుగోడు, 2 పిల్లలు. ఇంకొక పిల్ల మాత్రం మన రసంగది, ఇంకోటి మాత్రం వేరే కలర్లో ఉంది. చూడాలి అది మరి ఏమవుతుంది అనేది. చూడొచ్చు పిల్లలు ఎంత ముచ్చటగా అయితే నాకు కనబడుతున్నాయో. ఇదైతే చాలా చిన్న కోడి కాబట్టి నేను భయపడ్డాను ఎన్ని పిల్లలు చేస్తుంది అని. చక్కగా పిల్లలు అయితే చేసింది. చూడాలి మరి ఎంత దాకా నిలబెడుతుందో ఈ పిల్లల్ని. ఇవైతే పర్లేదు, చాలా తల్లిలా చిన్న సైజు కాకుండా మన సైజులో అయితే పుట్టాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాటిని ఎంత చక్కగా మేస్తున్నాయో. చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి. ఒక్క పిల్ల కూడా దిమ్ముగా అయితే లేదు. మన శ్వేతనకు కూడా పిల్లలు చేస్తుంది ఫ్రెండ్స్. ఆ పిల్లని అయితే చూడొచ్చు. 12 గుళ్ళు పెడితే 12 పిల్లలు అయితే చేసింది. కాకపోతే ఒక పిల్లని అయితే ఇది మట్టేసి చనిపోయింది. ఒక పిల్ల పట్లని 11 పిల్లలు అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి. అందులో మన శ్వేతనకు పిల్లలు ఒక 4 వచ్చాయి. మనకి కాకినేమ ఉంది కదా ఫ్రెండ్స్, దాంతో ఒక పిల్ల అయితే వచ్చింది. తగినవి మన రాజు కూడా ఒక 3 పిల్లలు వచ్చాయి. ఒక పిల్ల మాత్రం వేరే కలర్లో అయితే ఉంది వైట్గా. అది చూడాలి మరి ఏమవుతుందో. పెద్ద అయిందాక ఈ పిల్లలు కూడా అన్నీ చాలా యాక్టివ్గా అయితేనే కనబడుతున్నాయి. ఒకటి కూడా దిమ్ముగా అయితే లేదు. చూడాలి ఇది కూడా ఎంత దాకా నిలబెడుతుందో అని. నాకైతే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఫస్ట్ టైం పిల్లలు చేసాయి కాబట్టి వీటికి అంతగా తెలియదు. ఎంతైనా పిల్లలు చేసాయి అనేసి వాటికి ఆనందమే తప్ప పిల్లలు ఎలా కాపాడుకోవాలనేది అయితే ఈ ఫస్ట్ టైం పెట్టే కోళ్ళకైతే తెలియదు. మనం చాలా జాగ్రత్తగా ఒక 2 మంత్స్ 3 మంత్స్ దాకా చూసుకుంటే అక్కడ నుంచి మనం చూడకపోయినా పర్లేదు, వాటింతా అవి చక్కగా తిరిగేస్తూ ఉంటాయి. ఫ్రీ రేంజ్లో వదిలేస్తే చాలా చక్కగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎక్కిరాయి ఫ్రెండ్స్. చూడొచ్చు, దీని కింద అయితే 15 గుడ్లు అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్. 14 పిల్లలు అయితే చేసింది. చూడొచ్చు, అందులో 2 మన కాకినేమలవి తల్లి లాంటి కక్కిరాయివి ఒక 4-5 వచ్చాయి. తగినవి మన అన్ని రాజుగొడవి ఫ్రెండ్స్. చూడొచ్చు ఎంత ముచ్చటగా అయితే నాకు కనబడుతున్నాయో. ఇది సెకండ్ టైము. కిందసారి అయితే 12 గుడ్లు అయితే 12 పిల్లలు అయితే చేసింది. కాకపోతే కుక్కల దాడి వల్ల అయితే నా పిల్లలన్నీ చనిపోయి మనకి చాలా లాస్ అయ్యాము ఆ బ్యాచ్లో మాత్రం. ఈసారి మాత్రం వీటిని అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటాను. చూడాలి మరి ఎంత దగ్గర నిలబడతాయి అనేది. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఏదో ఒక ఆపద అనేది వస్తూ ఉంటుంది, అది సహజం. అది కానీ వాటికి మించి మనము ఆలోచనలు చేసుకుంటూ వీటిని అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం వీటికైతే ఎప్పటికప్పుడు అయితే ఫీడ్ అనేది చేంజ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఫీడ్ వాడడం వల్ల అయితే ఇవైతే చాలా దిమ్ముగా అయితే అవుతాయి. అందుకే రకరకాల ఫీడ్ అయితే ఓడుతున్నాం మనము. నేనేమేమి ఫీడ్ ఓడుతున్నానో మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్.